అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు. హల్లెలూయా. నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళము. ఆయన చూపించే దేశం, ఆయన ఏర్పాటు చేసే దాన్ని, ఆయన చిత్తానుసారమైనటువంటి దాన్ని ఎప్పుడు కూడా అది చెడ్డది కానే కాదు. హల్లెలూయా. నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ముందుకు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను ఆశీర్వదించే వారిని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని సెలవిస్తున్నాను. ఇంకొకటి మంచి అర్థం ఇచ్చాడు దేవుడి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించే వారిని, ఎవరిని ఆశీర్వదించే వారిని? అబ్రహాముని ఆశీర్వదించే వారిని ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఇగో నీకు శుభము కలిగిన గాక అని అబ్రహాముతో చెప్తే ఎవరైనా వారిని ఆశీర్వదిస్తాడట దేవుడు. దేవుడి స్తోత్రం. వారిని ఆశీర్వదిస్తాడట. అంటే అబ్రహాము కోసం నీకు శుభమవుతును గాక అని చెప్తే వారికి శుభమవుతుందట. ఎవరికి చెప్పినటువంటి నువ్వు పాడైపోరు గాక అని అన్నారు అనుకోండి అబ్రహాముని, వారు పాడైపోతారట. హల్లెలూయా. వారి మీదకి శాపం వస్తుందట. కాబట్టి అబ్రహాము దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. మాట వినినటువంటి అబ్రహాముని దేవుడు ఎంతగా దీవించాడు అని అంటే కనుక ఆదికాండంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కూడా చదవండి. అబ్రహాము తనకు కలిగినటువంటి